హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ మనం చికెన్ కర్రీ చేసుకుందామా. మా ఇంటికి ఇవాళ గెస్ట్ వస్తున్నారని చికెన్ కర్రీ గారెలు వేశాను నేను. అండ్ ఎన్ని ఫేవరెట్స్ ఉన్నా మనకి కొన్ని ఫేవరెట్స్ అంటూ ఉండిపోతాయి కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, గ్రేవీగా. అండ్ ఫస్ట్ మనం నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నానండి. తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేశాను. తర్వాత కొద్దిగా లెమన్ కూడా వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి దీన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కర్రీ అన్నది ఎప్పుడు చాలా వరకు ఫ్రై కింద అవుతుంది కదా, ఇది కొంచెం గ్రేవీ కింద వస్తుంది మనకి. తర్వాత నేను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఈసారి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకోలేదు అయిపోయిందన్న విషయం, అందుకోసమని బయట నుంచి తీసుకొచ్చాను. ఎప్పుడైతే ఇంట్లో చేసి పెట్టుకుంటాను. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి. నేను నా స్పైసీకి తగ్గట్టు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఇంట్లో చేసిన గరం మసాలా పొడి, సాల్ట్ అండ్ చికెన్ మసాలా పొడి, పసుపు కూడా వేసానండి. దాంట్లో కొంచెం కొత్తిమీర తీసుకొని దాన్ని మరీ కట్ చేయకుండా అలాగే వాష్ చేసేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ కర్డ్ వేసాను. కొంతమందికి కర్డ్ ఇష్టం ఉండదు కదా, పెరుగు ఇష్టం లేకపోతే మనం లెమన్ వేసుకున్నాం కదా, సరిపోతుంది. అండ్ ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుని దాంట్లో మన బిర్యానీ ఐటమ్స్ ఉంటున్నాయి కదా, లవంగాలు, మిరియాలు, కస్తూరి మేతి అండ్ 4 జీడిపప్పు బద్దలు వేసుకొని దాన్ని ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయిపోయాక అప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం మిక్సీకి తీసుకోవాలండి. ఇదే మనకి గ్రేవీని ఇస్తుంది. అంత స్పైసీ కాకుండా నార్మల్ మీడియంగా ఉంటుంది. దీన్నంతా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు అది మిక్సీ అవుతుంది కదా, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను దాంట్లో వేసాను చికెన్ కర్రీలో అండ్ ఈ పేస్ట్లో కూడా వేసాను కదా, అందుకే 4 ఉల్లిపాయలు అంటే తీసుకున్నాను చీరికల కింద చేసుకొని. ఎక్కువ చేసుకుంటే మొత్తం ఆనియన్ స్మెల్ వస్తుందని. తర్వాత పట్టుకున్న గ్రేవీని అందులో వేసేసుకోవాలండి. దీన్ని మొత్తం పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీని అంతా మనం పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మొత్తం మనకు ఆనియన్ స్మెల్ వచ్చేస్తుంది. మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాకు చూడండి దగ్గర పడింది కదా. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్ని, దాన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. 1 అవర్ అయిపోయిన తర్వాత తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అందులో వేసేస్తున్నాను. ఒకసారి మనం అన్నీ చెక్ చేసుకోవాలండి, సాల్ట్ గట్ట అన్నీ అడ్జస్ట్ అవినలో లేదో. లేకపోతే మీకు ఏది పడితే అది వేసుకోండి. కారము, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి ఏవి సరిపోలేదు అనిపించుకుంటే అది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇది మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టేసుకోవాలి. మనం ఒక 10 minutes పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది గ్రేవీ అంతా దగ్గరికి అయిపోతుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ అండ్ గారెలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.